ఓకే ఎన్నికి రండి సార్, ఎన్నికి రండి సార్, ఫుల్ సార్, రండి సార్, ఎన్నికి రండి సార్, ఎన్నికి రండి, ఎన్నికి రండి. Acknowledging the gracious presence among us. Ladies and gentlemen, please join me in the grand. I request other dignitaries, Market Committee Chairman K. Rajanna Garu, PACS President Prasad Naidu Garu, TDP Mandal President Somshekhar Gowdu Garu, TDP Mandal General Secretary Pratap Reddy Garu, Palamneru Mandal of a School Annual Day. It is my immense honor to extend a heartfelt and respectful welcome to our esteemed Chief Honorable N. Ramakrishna Reddy Garu, who took over the political lecture. And 22nd May 2025 was not a routine ceremonial event. It was graced by Srimati Renuka Reddy Garu, a woman known for her dignified presence, educational development. So, as we have started our Vrindavan School on 22nd May 2025, from the day when onwards, our mission and vision were very clear. So, in a region where traditional rote learning dominates, Vrindavan redefined the standards in Palamner by focusing on powerful communication and public speaking culture, technology-driven learning, hands-on scientific approach that is called ALP, Accelerated Learning Program, to create leaders and the holistic development. These are the main things we have targeted, we have aimed to achieve along with ethics and tradition. So our caption was named as Vrindavan School Education with Ethics and Traditions. When it comes further to prepare a public, the progress without character is very, very dangerous. Education without values create imbalance. So, respected Chief Guest Shri Amarnath Reddy Garu, distinguished guest of honors, esteemed parents, dedicated teachers, and dear students, it gives me an immense pride. Thank you very much for being here. This evening, I have the honor of responsibility of presenting annual. Parents, give a big round of applause. ఈరోజు బృందావన్ స్కూలు ఫస్ట్ యానివర్సరీ. అంటే ఈ స్కూలు స్థాపించి సంవత్సరం పూర్తి చేసుకున్నది. ఈ స్కూలు ప్రారంభించినప్పుడు ఇప్పుడు వేదిక పోయినటువంటి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా చైర్మన్ చంద్రశేఖర్ గారు కానీ, వీరిద్దరూ మొట్టమొదటిగా వచ్చి మాట్లాడినప్పుడు యంగ్ పీపుల్ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము పూర్తి చేసుకున్నాం, మీరు ఇనాగరేషన్కి వచ్చి చేయాలని చెప్పి ఆ రోజు ఇనాగరేషన్ అప్పుడు కోరినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డా. ఆ రోజు నేను లేకపోయినా మా వైఫ్ను పంపించి ఆ రోజు ఇనాగరేట్ చేశాను. అంటే ఈ స్కూలు స్థాపించినప్పుడే వాళ్ళ ఆలోచనలు కూడా ఈ యంగర్ జనరేషన్లో ఒక మంచి ఆలోచనతోనే ఈ స్కూల్ను వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ అని. అంటే వాళ్ళ మొదటి ఆలోచనే చాలా మంచి ఆలోచనతో ఈ స్కూలు ప్రారంభం చేయడం. అది నర్సరీ నుంచి 9వ తరగతి దాకా స్థానికంగా, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి,
నా పక్కన ఇంటి పక్కనే కూడా నారాయణ స్కూల్ కానీ గతంలో చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి. అంటే స్థానికంగా ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను తయారు చేయాలా, ఈ ప్రాంతం నుంచి కూడా ఒక మంచి స్టూడెంట్స్ను తయారు చేసి ఈ పలమనేరుకే కాదు నేషన్కు ఒక మంచి భవిష్యత్ తరాలను ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూడా ఈ యొక్క స్కూలు స్థాపించారు. ఈ స్కూలు ఇదే విధంగా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా చాలామంది ఈరోజు ఈ యొక్క ఇనాగ్రేషన్ సంబంధంగా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళను అక్కడ ఉండేటువంటి మనము ఫీజెస్ను కొన్ని ఆఫర్ చేసే పరిస్థితిలో కూడా చాలా స్కూల్స్ లేవు. ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయినా కూడా నేను ఇప్పుడు అడిగాను, చాలా తక్కువ ఫీజెస్తోనే ఇయర్లీ దాదాపు 14-15 వేలు ఫీజెస్తో ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం దాదాపు 15,000 ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి. అంటే తల్లికి వందనం ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంతోనే నేను ఫీజెస్ పెట్టి చదివించేటువంటి పరిస్థితి ఒక ప్రైవేట్ స్కూల్కి వచ్చిందంటే దీన్ని ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలా. ఇటువంటి ఈరోజు కరస్పాండెంట్ కానీ అదేవిధంగా ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా యంగర్ జనరేషన్ నుంచి వచ్చారు, మంచి ఆలోచనతో వచ్చారు, మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలని వచ్చారు. ఖచ్చితంగా కూడా నా వరకు నేను ఈరోజు వేదిక పై నుంచి కూడా చెప్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా స్కూల్కి సంబంధించినటువంటి మీరు డెవలప్మెంట్ సైడ్ కానీ మీకు పర్మిషన్స్ కానీ ఏదైనా ప్రభుత్వ పరంగా నేను చేసి మీకు ఇచ్చి ఇంకా ఈ స్కూల్ భవిష్యత్తులో ఎదగాలని ఈ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో, ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మనకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. ఒక ప్రైవేట్ స్కూళ్ళు ఇక్కడ కూడా ఆ రకంగా తక్కువ ఫీజుతో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏ రకంగా ఉందో ఆ రకంగా కంటే మిన్నగా మనం ఇక్కడ చెప్పే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా కూడా దీన్ని మనం స్వాగతించాలా. ఖచ్చితంగా ఈ స్కూలు పైకి రావాలా, ఈ ప్రాంతంలో ఒక మంచి భవిష్యత్తు తరాలకు కావాల్సినటువంటి మంచి పిల్లలను తయారు చేసే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ బృందావన స్కూలు భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేరెంట్స్ అందరూ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కూడా ఈరోజు మొదటి యానివర్సరీ డేకి నన్ను పిలిచిన దానికి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. वृद्धि वृद्धि वृद्धि